అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. బంగ్లాదేశ్లో హింసాకాండ మరొకసారి చెలరేగింది. మాజీ ప్రధాని షేక్ హసీనాపై ట్రిబ్యునల్ తీర్పు ప్రకటనకు ముందే బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నాయి. హసీనాను తిరిగి బంగ్లాకు స్వాగతించాలని డిమాండ్ చేస్తూ ఢాకాలో లాక్డౌన్కు అవామీ లీగ్ పిలుపునిచ్చింది. లాక్డౌన్ను యూనస్ ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. బంగ్లాదేశ్లో మరొకసారి హింస ప్రజ్వరిల్లినటువంటి పరిస్థితి ఉంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు గాను మాజీ ప్రధాని షేక్ హసీనాపై నమోదైన కేసుల విషయంలో నవంబర్ 17న తీర్పు రాబోతోంది. ఈ తీర్పు వస్తున్నటువంటి ఈ సమయంలో పలు చోట్ల దాడులు తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. గత పరిణామాలు దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాజధాని ఢాకాలో భద్రతను మరింతగా పెంచింది. ముఖ్యంగా తీర్పును వెలువరించే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ చుట్టూ సెక్యూరిటీని కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. హసీనాను తిరిగి బంగ్లాదేశ్కి స్వాగతించాలని డిమాండ్ చేస్తూ ఢాకాలో లాక్డౌన్కు అవామీ లీగ్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే ఈ లాక్డౌన్ను యూనస్ ప్రభుత్వం తిరస్కరిస్తోంది. రోడ్లపైకి వచ్చినటువంటి ప్రజలను ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. విజువల్స్లో కూడా మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. పెద్ద ఎత్తున రోడ్ల మీదకి జనం వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ నినాదాలతో హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హసీనాను దేశానికి తిరిగి రావాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ కూడా అక్కడ వినిపిస్తున్న పరిస్థితి. అయితే బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించినప్పుడే తాను అక్కడ తిరిగి అడుగు పెడతానని భారత్లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా షరతు పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేత సహా స్వేచ్ఛాయుత న్యాయమైన ఎలక్షన్స్ నిర్వహించినప్పుడే నేను మళ్ళీ వస్తానని కూడా వారు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం బంగ్లాలో ఉన్న యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీవ్రవాద శక్తులకు అధికారం ఇస్తోంది. భారత్తో సంబంధాలను ప్రమాదంలో పడేస్తోంది. మా హయాంలో భారత్తో బలమైన సంబంధాలు కొనసాగించాం. యూనస్ తన మూర్ఖత్వంతో వాటిని బలహీనపరుస్తున్నాడు. అత్యంత మూర్ఖమైనటువంటి ప్రవర్తన అతను కలిగి ఉన్నాడు. ఈ మూర్ఖపు పరిపాలనను ప్రజలు తిరస్కరించే రోజు త్వరలోనే రాబోతుందని కూడా హసీనా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. షేక్ హసీనా భారత్లో చాలా మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ విధంగా దేశం పక్కన ఉంటూ దేశంలో ఉండకుండా వేరే దేశం నుంచి ఈ విధంగా మీడియాకి లీకులు ఇస్తూ ఈ విధంగా బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది కరెక్ట్ కాదని కూడా పెద్ద ఎత్తున ఆక్షేపించినటువంటి పరిస్థితి ఉంది. పరారీలో ఉన్న మాజీ ప్రధానికి మీడియా సమావేశంలో పాల్గొనేందుకు అవకాశం ఎలా ఇస్తారంటూ ఆ దేశ రాజధాని ఢాకాలో భారత డిప్యూటీ హైకమిషనర్ పవన్ బాధేను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా యూనస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు షేక్ హసీనా. అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం నెలకొల్పినప్పుడే, అక్కడ ప్రజాస్వామ్యంగా మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడే నేను వస్తానని చెప్పి హసీనా చెప్పడాన్ని అక్కడ ప్రస్తుత ప్రభుత్వం ఖండిస్తోంది. అలాగే హసీనా స్వదేశానికి తిరిగి రావాల్సిందే, ఈ ప్రభుత్వం మాకు వద్దంటూ పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. హసీనాకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనని అక్కడ ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టడిస్తూ నిలువరిస్తూ పెద్ద ఎత్తున బాష్పవాయు గోళాలతో నిరసనకారులని తరుముతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్స్ బంగ్లాదేశ్లో కనిపిస్తున్నాయి. ఇంకా ఆందోళన పెరిగే అవకాశమే కనిపిస్తుంది. కాబట్టి భద్రతా బలగాల్ని మోహరించి దాన్ని బలవంతంగా కట్టడి చేసే ప్రయత్నంలో ప్రస్తుత ప్రభుత్వం అక్కడ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా విజువల్స్ చూస్తే అర్థమవుతోంది.